మనం చేయకపోవడం ఒకటే కాదు, ఇంకో మాట, అలాగున హెచ్చుగా ఆ మాంసం తినువారితో, ఆ యొక్క ద్రాక్షరసం త్రాగువారితో సహవాసం చేయొద్దని కూడా ఉంది. సీరియస్గా తీసుకుందాం. వారిని హెచ్చరించగలిగితే మోమాటం లేకుండా నీవు వారిని హెచ్చరించు, ఖండించు. విన్నారా సరే, నిన్ను బట్టి వారు కూడా దేవుని ఆజ్ఞను గైకొన్నవారుగా, దేవుని బిడ్డలుగా, ప్రతిష్ఠితులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుతారు, స్థిరపడతారు, ఆశీర్వదించబడతారు. లేదా వారిని దేవునికి అప్పగించేసి నీవు వారితో సహవాసం చేయకుండా దేవుని ఆజ్ఞను గైకొన్నవాడుగా దేవుని ఆశీర్వాదాలని పొందుకోవడానికి సిద్ధపడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఆ క్రింది వచనాల్లో మరలా 22 నుండి చూస్తే, అక్కడ మన యొక్క పంటలో మనము దశమ భాగములను దేవునికి సమర్పించాలని ఆ వాక్యం, ఆ సమర్పించే విధానం అంతా ఎలాగుండాలో అక్కడ వ్రాశాడు. ఇవన్నీ కూడా దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపించినవి దైవజనుల ద్వారా. అలా అని ఆ 10 ఆజ్ఞల్ని పక్కన పెట్టమని కాదండి. ఇప్పుడు నేను చెప్పినవే ఆజ్ఞలని ఇవే పట్టుకొని ఉండడం కాదు. చాలా ఆజ్ఞలు ఉన్నాయి. అవన్నీ ధ్యానం చేస్తే సంవత్సరాలు సరిపోద్ది. చాలాసార్లు వింటూనే ఉన్నాం దైవజనుల ద్వారా. ప్రతిదినం ఒక ఆజ్ఞ మనం పొందుకుంటూనే ఉన్నాం కదండి, విన్నప్పుడల్లా. కాబట్టి అన్నింటినీ మనము శ్రద్ధగా విందాం. అవి అలాగునున్నవో లేదో లేఖనాల్ని పరిశోధిద్దాం. అలాగున చేయుటకు జాగ్రత్త పడుదాం. ఆజ్ఞలను గైకొంటే మనము ఆశీర్వదించబడతాం అన్ని విషయములలో. ఏ బీదరికము పేదరికము ఏ విషయాల్లో మనము కలిగి ఉండము అని ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు కలిగిన దానిలో, మన పంటలో, మన ఫలాల్లో, మన యొక్క సంపాదనలు దేనిలో అయినా ఒక దశమ భాగం దేవునికి అర్పించాలని అనేక వాక్య భాగాలు ఉన్నవి. అనేక సార్లు మనం విన్నాం. అనేక మంది మనం దానిని పాటిస్తూనే ఉన్నాం తూచా తప్పకుండా. దేవుడు దానిని కూడా ఆజ్ఞాపించాడు. కనుక ఇంకా ఎవరైనా ఈ విషయం ఎరగక ఉంటే, ఇంకా ఎవరైనా ఈ విషయం పట్టించుకోకుండా ఉంటే, మరలా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉండగా ఈ ఆజ్ఞను నెరవేర్చుటకు సిద్ధపడదాం. ఎంత చేసినా, చాలామంది అంటారు, చిల్లు సంచిలో వేసినట్లే ఉందండి మా సంపాదన, మా పరిస్థితి, మా పంట ఏమైపోతుందో మాకు అర్థం కావట్లేదు, అంతా కరువే, మేము కష్టపడుతూనే ఉన్నాం కానీ కరువే. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞ ఏంటి అంటే, నీకు కలిగిన దాంట్లో, నీకు వచ్చిన దాంట్లో, నీ పంటలో, నీ ఫలాల్లో, నీ ధాన్యములో అన్నింటిలో నీవు దశమ భాగమును ఆయన యొక్క సన్నిధికి తీసుకొని వచ్చి అర్పించాలని దేవుడు చెబుతూ ఉండగా ఆ మాటను, ఆజ్ఞను మనము గైకొందాం. అలా చేసి చూస్తే తప్పకుండా మీదరికం తొలగిపోతుంది, అదారిద్ర్యం దూరం అయిపోతుంది. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. నీవు చేయు ప్రయత్నములన్నీ ఆయన ఆశీర్వదిస్తాడు అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున క్రింది వచనాలను చూస్తే, లేవీయులను విడవకూడదు, ఎందుకంటే వారికి స్వాస్థ్యమైన పాలైన లేదని మరలా ఆ మాటను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ వ్రాయించాడు. మరలా జ్ఞాపిస్తున్నాడు ఆయన. గత వారాల్లోనే లేవీయులు ఎవరు, ఎందుకు వారిని విడవకూడదు, మనం ఏం చేయాలి నేర్చుకున్నాం సవివరంగా. కనుక నేను మరలా మాటల్ని నేను ఉపదేశించడం లేదు. ఆ మాటలు యూట్యూబ్లో ఉన్నవి కావాలంటే మరలా ఒకసారి వినండి. ఆ చొప్పున మనము చేయుటకు సిద్ధపడదాం. ఆజ్ఞను కూడా మనము నెరవేర్చుదాం. అంతేకాకుండా పరదేశులను, తండ్రి లేని వారిని, దిక్కులేని వారిని మనము చూడాలి. వారు కూడా సంతోషించున్నట్లుగా, వారు కూడా సంతోషంగా సంతృప్తిగా భోజనము చేయునట్లుగా, వారి కొరకు కూడా కొంత మనము మనకున్న దానిలో
తీయాలి అని చెప్పి ఆ క్రింది వచనాల్లో వ్రాయబడి ఉన్నది. కనుక ఇలాగున ఇంకా క్రింద అదే 15వ అధ్యాయంలో కూడా చూస్తే బీదవాడైన సహోదరులను మనము కనికరించాలని, మన దగ్గర ఉండి ఇయ్యకుండా మన చేయి వెనుక తీయక వారికి ఇవ్వాలి అని చెప్పి, ఒకవేళ విడుదల సంవత్సరం వస్తుంది కదా అని నేను దానిని కోల్పోయాను, ఇచ్చాను, అయ్యో నాకు రాదు నష్టం అని మనస్సులో విచారపడకుండా నీవు ఉండాలి అని. అలా చేస్తే నీవు చేయు ప్రయత్నాలన్నింటిలో యెహోవా నీ కార్యాలను సఫలపరిచి నిన్ను ఆశీర్వదిస్తాడు అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ దినాన ఈ మాటలన్నిటిని బట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆజ్ఞలను మనం గైకొందాం, ఆ చొప్పున చేయుటకు ఇష్టపడదాం. దేవుడికి ఇవ్వవలసింది ఇస్తూ, మన సహోదరులు అంటే ఎవరు అన్నది మనం చాలాసార్లు ధ్యానం చేసినవే, నేర్చుకున్నవే కదండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం నోట్ చేసుకోండి. 48 నుండి 50 వచనాల వరకు చూస్తే యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నారు, తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూసి, ఎవరు ఆయన శిష్యుల వైపు ఆయన చేయి చాపి వారిని చూసి చెప్తూ ఉన్నాడు అందరికీ, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, నన్ను వెంబడించుటకై తమ సమస్తాన్ని, తమ తల్లిదండ్రులను, సహోదరులను విడిచిపెట్టి వచ్చిన వీరే నా సహోదరులు అంటూ దేవుడు చెప్పాడు. ఎవరైతే దేవుని సేవకై, ఎవరైతే దేవుని రాజ్య సువార్త ప్రకటించుటకై అన్నింటినీ అందరినీ విడిచి వస్తారో వారు నీ సహోదరులు. నీ పొరుగువాడు ఎవరు అనంటే కూడా వాక్యంలో వ్రాయబడి ఉంది. ఎవరైతే దొంగ చేతికి చిక్కి సమస్తం కోల్పోయి గాయపరచబడి ఉన్నారు వాళ్ళని సహాయం చేసిన, వాడిపై జాలిపడిన వాళ్ళని పొరుగువారు అని చెప్పి, మనం ఒక పొరుగువాడిగా అలాంటి వారిపై జాలిపడాలి, అలాంటి వారికి ఒక పొరుగువాడిగా మనము ఉండాలి. స్పష్టంగా వాక్యంలో ఉంది, నీకు నచ్చినోడు, నీకు ఫ్రెండ్ అయినోడు, నీ ఇంటి పక్కన ఉన్నోడు పొరుగువాడు కాదు. జనరల్గా అలాగా మాట్లాడతాం, కానీ వాక్యం స్పష్టంగా నీ పొరుగువారు ఎవరో, నీ యొక్క సహోదరుడు ఎవరో నీకు చెబుతూ ఉండగా నీవు గ్రహించి వారిపై కటాక్షము చూపాలి, వారిని కరుణించాలి. వారి అవసరతల్లో నీవు గ్రహించి వారి అవసరతను నీ చేయి చాచితే నీ ప్రయత్నాలన్నింటిలో నీవు నీ కార్యాలను సఫలం చేసే దేవుణ్ణి నీవు కలిగి ఉంటావు, నీవు ఆశీర్వాదాన్ని చూస్తావని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ దినాన ప్రభు ఆజ్ఞను గైకొని, అలా గైకొనున్నట్లుగా ఆయన మనకు ప్రకటిస్తున్న ఆయన మాటలను జాగ్రత్తగా విని నడుచుకుంటే మనలో బీదలు ఉండరు అన్న ఆయన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకొనున్నట్లుగా ఈ ఆజ్ఞలను మనం పాటిద్దాం. ప్రతిష్ఠిత జనముగా మనము బ్రతుకుదాం. మర్చిపోవద్దు, ఈ యొక్క విషయాన్ని మీరు మనసులో బాగా జ్ఞాపకం పెట్టుకోండి. దేవునికి ఇచ్చే వారంగా మనం ఇప్పటికే ఉన్నాం. దేవుని సన్నిధిలో సహోదరులను, బీదవారిని కనికరించే వారుగా ఇప్పటికే ఉన్నాం. మనము మేలు చేయుటకు మన శక్తికి, మన యొక్క శక్తిని దాచుకోకుండా వారికి మేలు చేయుటకై ముందుకు వస్తూ ఉన్నాం. చేయకపోతే చేయుటకి ఇంకా పూనుకుందాం. ఈ దినాన సిద్ధపడదాం, ఆ ఆజ్ఞను నెరవేర్చి ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. బీదరికాన్ని మనము మన కుటుంబాల్లో నుండి, మన జీవితాల నుండి తొలగించుకుందాం. అంతేకాకుండా ప్రతిష్ఠిత జనముగా, ప్రత్యేకమైన వారంగా బ్రతుకుదాం దేవుని సన్నిధిలో. ఈ విషయంలో ఒక స్థిర తీర్మానం చేసుకుందాం. ఏ సమయమైనా, సంతోషమైన దుఃఖమైన, ప్రభువా ప్రతిష్ఠితుడిగా నేను బ్రతకాలయ్యా. ఆచార సంబంధమైనవి ఏదో గాయపరుచుకొని, బట్టలు చింపుకొని, చాలామంది చాలా రకాలుగా ఆ యొక్క దుఃఖపడే సందర్భాలని వ్యక్తం చేస్తూ ఉంటారు. అదొక ఆచారంగా చేస్తూ ఉంటారు కదా. అలాంటివి ఏవి చేయకుండా, అలాంటి పరిస్థితుల్లో కూడా
దేవునికి మహిమ చెల్లించే వారంగా, ఆయన్ను స్తుతించే వారంగా, అసలు మనమేమై ఉన్నామో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేశాడో, ఏమి చేస్తాడో ఆ సమయములో కూడా నీవు ప్రకటించగలిగితే అనేకులలో ఆయన నామమునకు మహిమ కలుగుతుంది. కనుక అలాగున చేసే ఒక ప్రతిష్ఠితుడుగా, ప్రత్యేకమైన వాడుగా, ఆయన బిడ్డగా నీవు ఆయన ఆజ్ఞను గైకొను వాడిగా బ్రతుకుటకై ఈ దినము ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. తీర్మానం చేసుకోవడం సులువు, నేను చెప్తున్నానండి. సంతోషకరమైన సమయంలో ఎవరైనా దేవుని స్తుతిస్తారు, చాలామంది మర్చిపోతారు. కాబట్టి సంతోషమైన దేవుని స్తుతించాలి. అన్నిటికీ మించి బాధలో చాలామంది దుఃఖపడుతూ, నిజమే, కోల్పోయిన వారిని బట్టి మనకు దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది. అయితే ఆ దుఃఖంలో, బాధలో నీ దేవుడు నీకు అన్యాయం చేస్తాడు. అసలు దేవుడు ఎలాంటి వాడో నీకు తెలియదా? తెలుసు కదా. అసలు మేము ఒక వ్యక్తి విషయంలో ఎవరమైనా ఏదైనా మాట్లాడుకుంటే మా కుటుంబంలో మేము మాట్లాడుతుంటాం. మా బావగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక్క మాటను బట్టి, ఆ వ్యక్తి యొక్క ఆ క్షణంలో ఉన్న ఆ యాటిట్యూడ్ని బట్టి, ఆ ప్రవర్తనను బట్టి జడ్జ్ చేయొద్దు. ఎందుకు అలా ప్రవర్తన? అసలు మంచి ప్రేమ కలిగిన వాడు కదా, మంచిగా చూసేవాడు కదా, మంచి దాతృత్వం కలిగిన వాడు కదా, అలాంటి వ్యక్తి ఇలా ఎందుకు చేశాడని ఒక క్షణం ఆలోచించాలి. అలా జడ్జ్ చేయకూడదు అని చెప్తారు. నిజమే కదా. ఆ వ్యక్తి విషయంలోనే మనం అలాగున ఉంటే, పరమ తండ్రి మన కోసం ప్రాణం పెట్టి మనల్ని సృష్టించిన మన సృష్టికర్త అయిన తండ్రి విషయంలో, మన దేవుని విషయం మనం ఎంతగా ఆలోచించాలి కదా. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ సందర్భమైనా కూడా ఆయనకు మహిమ తెచ్చు, ఆయన బిడ్డలముగా, ప్రతిష్ఠితులముగా, ప్రత్యేకమైన వారంగా మనం బ్రతుకుటకు ఇష్టపడదాం. ఆయన ఆజ్ఞలను గైకొందాం. ఒక్క రెండు మాటలు నేను చెప్తాను. అబ్రహామును గురించి మనందరికీ తెలుసు కదండి. అబ్రహాము వారు ఇతర దేవతలను పూజించువారని యెహోషువ 24లో అనుకుంటాను రాయబడి ఉంటుంది. అలాగున ఇతర దేవతలను పూజించేవారు ఒక దుఃఖంలో, కరువులో, ఎటు తోచని స్థితిలో బ్రతుకుతుండగా దేవుడు ప్రత్యక్షమై, అంతవరకు వారు వినని ఒక స్వరాన్ని విని, ఆయన చూడని ఒక దేవుని ఆ దినమున చూస్తే, నీ తండ్రి దేవుడినని తనను తాను పరిచయం చేసుకొని మాట్లాడితే నమ్మి అబ్రహాము దేవుని మాట చొప్పున అన్నిటిని విడిచి వచ్చాడు. అలాంటి దిక్కుతోచని, అన్నీ కోల్పోయిన, ఎండిన స్థితిలో, హారాను అను ఆ ఎండిన స్థితిలో ఉన్న అబ్రహాము 13వ అధ్యాయం 2వ వచనంకి వచ్చేసరికి బహుధనవంతుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాటను బట్టి, దేవుని యొక్క ఆజ్ఞను బట్టి, అందరినీ విడిచి నమ్మి దేవుణ్ణి వెంబడించుటను బట్టి, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన వాడుగా బ్రతుకుటకై ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడంట, నన్ను ఆశీర్వదిస్తాడంట, నన్ను అనేక జనములకు ఆశీర్వాదంగా చేస్తాడు అన్న మాటను నమ్మి అబ్రహాము బయటికి రావడాన్ని బట్టి, ఆయన్ను వెంబడించడానికి, ఆయన చూపించు దేశానికి బయలుదేరుటను బట్టి అబ్రహాము ధనవంతుడైనట్లుగా అనేకులకు నేడు మనకు ఆశీర్వాదముగా ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొర్దెకై, ఎస్తేరు గ్రంథంలో రాయబడి ఉంది మొర్దెకైని గురించి. మొర్దెకై ఎవరికి మొక్కకూడదు, దేనికి నమస్కరించకూడదు, సాగిల పడకూడదు అన్న ఆయన ఆజ్ఞను మనసున పెట్టుకున్నవాడుగా, సకల జనులకు వేరుగా వారి విధులు ఉన్న గుంపులో ఉన్నవాడిగా, రోషం కలిగిన వాడుగా ఉండుటను బట్టి ఎంతగా ఘనపరచబడ్డాడో మనందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగున ఎంతో మంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే కదండి. దానియేలు ఆహారం విషయంలో ప్రత్యేకమైన వాడుగా, ప్రతిష్ఠితుడుగా, ఏ అపవిత్రత తన కంటకుండా బ్రతికాడు, అతడు కూడా ఘనపరచబడ్డాడు. యోసేపు పరిశుద్ధతను కోల్పోకుండా, పొరుగు అని భార్యను కూడవద్దు అన్న దేవుని యొక్క ఆజ్ఞను మనసులో పెట్టుకున్నవాడుగా, అప్పటికి నేరుగా ఈ ఆజ్ఞలు వారికి ప్రకటించబడలేదు కానీ ఆ భక్తులు దేవుని హృదయము నెరిగిన వారుగా, దేవునికి దగ్గరగా బ్రతికిన వారుగా, ఎంతగానో దేవుణ్ణి వారు కూడా ప్రేమించిన వారుగా,
వారు అలాగున బ్రతికి, ఆయన మనసెరిగి బ్రతికి యోసేపు కూడా ఎంతో ఘనపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు ఎంత ఆశీర్వదించబడ్డాడండి, కానీ ఆజ్ఞను మాటను వినక ఎంత నష్టపోయాడో, ఎలాగున అతని జీవితం ముగించబడిందో మనకు తెలుసు. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో బిలామును గూర్చి వ్రాయబడి ఉంటుంది. 23:22-9 దేవుడే బిలాము వద్దకు వచ్చి దిగి వచ్చి దేవుడితో మాట్లాడితే ఎంత భాగ్యం పొందుకున్నాడు అతను కదా. దేవుడు దిగి వచ్చి అతనితో మాట్లాడితే ఆ మాట చొప్పున చేయక మరలా అడిగి ఆ బంగారానికి వెండికి ఆశపడి ఎంత నష్టపోయాడో కదా. ఎలాగున దేవుని చేత గద్దించబడ్డాడో, దేవుని కోపానికి గురయ్యాడో మనకు తెలుసు. ఇవన్నీ ఈ భక్తుల జీవితాలు మన ముందుంటుండగా ఈ దినాన ప్రభు మహిమ కొరకు ప్రతిష్ఠిత జనముగా, ప్రత్యేకింపబడిన వారముగా దేవుని ఆజ్ఞలను గైకొనుటకై మనల్ని మనం సిద్ధం చేసుకుందాం, సిద్ధపడుదాం. అనుదినం అలాగున బ్రతుకుదాం. ప్రతి క్షణం, ప్రతి మాటలో, ప్రతి చూపులో, మన క్రియల్లో, మన నడవడిలో, మన జీవన విధానం అంతా కూడా ఆయన బిడలముగా, ప్రతిష్ఠితులముగా, ప్రత్యేకమైన వారముగా కనబడునట్లుగా ఆయన సన్నిధిలో బ్రతికి ఆయన ఆజ్ఞను నెరవేర్చి ఆయన యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. నేను మరలా చెబుతున్నాను, బీదలు ఉండరు అన్నది ఆర్థిక పరముగానే కాదు, అన్ని విషయాలలో, ఆత్మీయ జీవితంలో కూడా ఒక అల్పత్వం, ఒక పేద స్థితి, ఒక నిర్జీవ స్థితి, దిగజారిన స్థితి, దీనంగా ఉండే ఆ పరిస్థితి వద్దు. ఘనంగానే ఉందాం. అన్ని విషయములలో మనము పైవారిగానే ఉందాం. అన్ని విషయములలో ఆశీర్వదించబడిన జనముగానే మనము బ్రతుకుదాం. మనం అనేకులకు ఆశీర్వాదంగా ఉందాం. అలాంటి అబ్రహాముకు వారసులంగా మనం ఉన్నాం గనక ఇది నా వాగ్దానాన్ని స్వతంత్రించుకొనుటకై ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన మనతో మాట్లాడే ప్రతి మాటను శ్రద్ధగా విందాం. వినుటకై ఆ చెవులను మనకు అనుగ్రహించుమని, వినగలిగిన చెవులను తెరువుమని, జాగ్రత్తగా వాటిని పరిశీలించే చెవులను దయచేయమని ప్రభు సహాయాన్ని కోరుదాం. అలాంటి కృప ప్రభు మనకందరికి అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.